ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34 వచనములు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్త అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఆమెన్, హల్లెలూయా. ఏలోయి ఏలోయి హెబ్రీ భాష, లామా సబక్త అరబిక్ భాష. రోమా ప్రభుత్వ కాలంలో యూదులు హెబ్రీ, గ్రీకు, రోమన్, అరబిక్ భాషలు వాడుకలో ఉండేవి. యేసయ్య తండ్రిని వేడుకుంటున్నాడు. ఎంతటి శ్రమనైనా భరిస్తాను, ఎంతటి కష్టమైనా నేను ఓర్చుకుంటాను, నా ప్రజల యొక్క పాప విమోచనకు నేను సహించుకుంటాను అని అంటున్నారు. మధ్యాహ్నము 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటి కమ్మెను. యేసయ్య శిలువలో బలి అయినప్పుడు ప్రకృతి కూడా విలవిలలాడింది. దేవాలయపు తెర 2గా చినిగెను. యేసయ్యకు ఎదురుగా నిలబడిన శతాధిపతి మారు మనసు పొందినాడు. ఈ మనుష్యుడు నిజముగా దేవుని కుమారుడే అంటున్నాడు. ఇలాగూ ప్రాణం విడుచుట శతాధిపతి ఎన్నడూనూ చూడలేదు. యేసయ్య గొప్ప శబ్దంతో కేక వేసి ప్రాణము విడిచినాడు. వెంటనే దేవాలయపు తెర 2గా చినిగింది. మొదట దొంగ రక్షణ పొందినాడు, రెండవ వాడు శతాధిపతి యేసయ్యను నమ్మియున్నాడు. మరి నీవు నేను యేసయ్యను ఎప్పుడు అంగీకరిద్దాము? యేసయ్య శిలువలో నా పాప విమోచనకై శిలువ శిక్షను భరించి మనలను నరకము నుండి తప్పించి పరలోకమును చేర్చడానికి నరావతారిగా ఈ లోకమునకు వచ్చినారు. అద్భుత కార్యములు జరిగించినారు. గ్రుడ్డివారు చూపునొందినారు. రక్తస్రావ రోగి బాగుపడింది. కుంటివారికి కాళ్ళు వచ్చాయి. కుష్ఠరోగులను బాగు చేసి ఎన్నో అద్భుతాలు జరిగించి నా పాప విమోచనకు శిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినారు. ఇంకా యేసయ్యను నమ్మకుండా ఉన్నామా? నామకార్థంగా ఉన్నామా? ఇదే రక్షణ భాగ్యము. మన పాత రోత జీవితాన్ని వదిలి యేసయ్య మనకు బోధించినవన్నీ అనుసరించి దేవుని అడుగుజాడల్లో నడుచుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.